నీకే స్తోత్రము దయ చూపిన దేవా నీకే స్తోత్రము గడిచిన కాలం కృపలో దాచిన దేవా నీకే స్తోత్రము వదలారే అనుపాపరే కాచిన దేవా నీకే స్తోత్రము మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 2025వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడు మనకి ఏ అర్హతలు ఇచ్చారో అర్హతలు కాపాడుకుంటూ మరి సరి చేసుకోవాల్సిన సిద్ధపాటు అనేది మనం ఇప్పుడు చేసుకుంటున్నాం. కాబట్టి దేవుల్లో కొత్తగా జన్మించడం అనే మాటలు మనం నేర్చుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 3వ వచనంలో ఉంది, యేసయ్య నికోదేముతో మాట్లాడుతున్న మాటలు. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిత్యముగా చెప్పుచున్నానను. ఏమని చెప్తున్నారు? యేసయ్య ఏం చెప్తున్నారు? నికోదేముతో ఒకడు క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మనకి ఇంకొక సంవత్సరం మనకి ఏంటంటే ఒక అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నిశ్చయముగా చెప్పుచున్నాము. చూడడం, వెళ్ళడం వేరు, చూడడం వేరు. చూడడానికే అర్హత లేనప్పుడు ఎలా వెళ్తాము కదా. క్రొత్తగా మనం జన్మించడం అంటే ఏంటి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచద్దు అని ఉంది అక్కడ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో. ఇప్పుడు క్రొత్తగా మనం జన్మించాలి అంటే, దేవుని రాజ్యాన్ని చూడాలి అంటే కొత్తగా జన్మించాలి. ఏం చేయాలి? దేవుని రాజ్యాన్ని చూడాలి అంటే మనం ప్రవేశించాలంటే ఇంకెంత పవర్ఫుల్ గా మనం ఉండాలా లేదా? జన్మించిన తర్వాత ఏంటి చేయాలి? ఆయన శిష్యులు తయారు చేయాలని ఉంది మత్తయి సువార్త 20వ అధ్యాయంలో. సర్వలోకాలకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. శిష్యులు తయారు చేయడం ఉంది, విశ్వాసం తయారు చేయాలని అక్కడ లేదు. శిష్యులు తయారు చేయాలి. ఎక్కడికి వెళ్ళాలి? సర్వలోకానికి వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి. ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఆర్డర్ అది. దేవుడు ఇచ్చారు హోంవర్క్. టీచర్ హోంవర్క్ ఇస్తారు, చేయకపోతే బెంచ్ ఎక్కిస్తుంది. మరి దేవుడు చూడడానికి కూడా అర్హత ఇవ్వడు. అది కొత్తగా జన్మించడం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, దేవా నేను ఈ సంవత్సరం కొత్తగా జన్మించడానికి ఏ ఆటంకాలు ఉన్నాయి దేవా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్నప్పుడు చూడడం నేర్పిస్తాడు, తర్వాత ప్రవేశించడం నేర్పిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దానికి అర్హతలు చెప్తున్నారు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. దుఃఖపరచద్దు. మీరు దేవుని పిల్లలు, మీరు ముద్రించారంటే నా బిడ్డ, నా సొత్తు అని ఇలా ముద్ర వేశాడు ఒక్కొక్కరికి ఆయన స్టాంప్, దేవుని బిడ్డలుగా. కాబట్టి మీరు దుఃఖపరచద్దు. దుఃఖం ఎప్పుడు వస్తుందో 31వ వచనంలో ఉంది. ఎఫెసీయులు 4వ అధ్యాయము 31వ వచనంలో దుఃఖం ఎప్పుడు వస్తుందో అవి సరి చేసుకోవాలి. ఎవరిలో ఉన్నాయో అవి సరి చేసుకోవాలి. దేవుని సంగమా, ప్రియ సంగమా, సార్వత్రిక సంగమా, దేవుడు
నువ్వు సిద్ధపడ్డావా? పెళ్లి కుమార్తె సంఘంగా నువ్వు సిద్ధపడ్డావా? దేవుడు ద్వారం దగ్గరే ఉన్నారు, ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. పెళ్లి కుమార్తె సంఘాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధపడుతుంటే నువ్వు చూడడానికే మరి జ్ఞానేంద్రియాలు లేకపోతే ఎలాగా? జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదా, చూస్తారు, మామూలు కళ్ళు ఉంటాయి, కానీ అవి ఉండి కూడా ఏ వస్తువు ఎక్కడ ఉంది గబుక్కుమ కనబడక ఎక్కడ ఉంది అని పక్కలు అడిగి ఆల్బోలు తినేస్తారు, వాళ్ళు చూడరు. కాబట్టి మరి మామూలు కళ్ళే ఉంటే మరి జ్ఞానేంద్రియాలు ఉండాలంటే ఎంత కష్టపడాలి? దేవుని చూచే కళ్ళు, దేవుని స్వరం వినగలిగే చెవులు, దేవునితో మాట్లాడే అనుభవం అవి లేనప్పుడు దేనికి పనికి వస్తాము? దేవుని రాజ్యాన్ని చూడగలమా? కొత్తగా జన్మించగలమా? దానికి అర్హతలు ఏంటి? ఎఫెసీయులు 4:31 సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టతో మీరు విసర్జించుడి. ఇవి ఉన్నాయంటే దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఎవరినైనా దూషిస్తున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? సమస్తమైన ఎవరి మీద నేను ద్వేషం పెట్టుకున్నావా? పగబట్టావా? అందుకే పాములు కళ్ళలోకి వస్తుంటాయి. ఎంతమందికి ఎన్న ఉప్పల పాములు అనమాట దేవుడు నమ్ముకున్న వాళ్ళకి. మొన్న మీకు చెప్పాను, ఈ లోకం ఎంత ఉందో అంత, ప్రపంచం అంతా అది లావుగా ఉంది, అది అంతం లేకుండా దాని తోక అది అంత లావుగా ఉంది. ఆ పాము కనిపించింది ఒక అబ్బాయికి. ఎందుకంటే దేవుని మాట వినకపోతే అలాంటివి వస్తాయి. ఇవి ఎవరికి ఉంటాయి? ఇవి ఇందులో ఏది ఒక్కటి ఉన్నా సరే, దేవునికి ఇష్టమైన లక్షణాలు ఒక్కటి ఉన్నా సరే అవి వస్తాయి. వాళ్ళకి తలనొప్పి, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పి, అబద్ధాలు, మోసం చేయడం, ప్రతి మాటికి అబద్ధం ఆడాడు. వాళ్ళు దేవుని రాజ్యాన్ని చూడలేరు. దేవుని రాజ్యం రావాలని ఉందా? ముద్ర వేసాడు ఆయన, కానీ దేవుని రాజ్యానికి రావాలని ఉందా? ఉన్నప్పుడు జాగ్రత్తగా సరి చేసుకోవాలి. ఎవరి మటుకు వాళ్ళు సరి చేసుకుంటే మంచిదా, లేకపోతే ఇంకొకరు చెప్తే వింటే మంచిదా? ఎవరి మట్టుకు వాళ్ళే సరి చేసుకోవాలి. ఎవరో చెప్తారు కాదు. ఎవరో చెప్తే చేసేది ఏంటి? తినిపిస్తుంటే తినమ్మని ఇంకా పాలు తాగే పరిస్థితి. ఎఫెసీయులు 4:12 ఉంది కదా, కాలంలో బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసి వచ్చి మీకు మరలా మొదటి మూల పాఠములు మీకు మరలా బోధించవలసి వచ్చి ఉన్నది. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం మీకు తగదు అంటే వాక్యం మీకు అర్థమవుతుంది. ఒకవేళ అర్థమైన వెంటనే మర్చిపోతారు. దేవుని రాజ్యం చూడాలా అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. ప్రియ బిడ్డలారా, సార్వత్రిక సంఘమా, పెళ్లి కుమార్తె సంఘమా, దేవుడు ఏం మాట్లాడుతున్నారు? దేవుని రాజ్యం చూడడానికి కోసం నీకోదేము గారు 6 లక్షల జనాభా నడిపిస్తున్నారు. పొలం ఏంటి అడుగుతుంది? 3 మంది జనాలు కావాలని అడుగుతుంది. 6 లక్షల జనాభా నడిపిస్తున్న నీకోదేముకి అర్థం అవ్వలేదు ఈ విషయాలు. ఏసీ డైరెక్ట్ గా మాట్లాడినా వినలేదు. మన పని ఏంటి? చెప్పడమే. వాళ్ళు వినలేకపోతే వాళ్ళ కథలు పడతామా, ఇంకొకరి కథలు పడతామా? అందరికి సర్వలోకాలు వెళ్ళి సర్వ సృష్టికి అన్ని ఈ మాటలు చెప్పాలి. ప్రతి ఒక్కరికి చెప్పారు. మీరు మత్తయి సువార్త 28:20 చూస్తే ఆ మాటలు ఉంటాయి. ఎవరిలో అయితే సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, గూండాయిజం, దూషణ, బూతులాడడం, ఇంకొకరు నిందించడం, అవమానించడం, ఈ సకలమైన దుష్టత్వం, సకలమంటే ఇంకా ఉన్నాయి, మనకు తెలుసు కదా. లోకం అంతా దాంతో నిండుంది. అందుకే కదా ఆ పాము కనబడింది. ఆ పాము కనబడి మళ్ళీ దాని పిల్లలు మొత్తం నిండిపోయి ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా దాని పిల్లలు. ఎందుకంటే ముద్ర వేసినంత దేవుడు మాట్లాడతారు. 30 ఏముంది? ఎఫెసీయులు 4:30 దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచద్దు. ఇటువంటి విషయాలు చేస్తే దుఃఖం వచ్చేస్తారు. దేవుడికి దుఃఖం వచ్చినప్పుడు వాళ్ళతో దేవుడు మాట్లాడు. ఇంకా కళలు ఒకసారి 2 సార్లు, యోబు 33:14 ఒకసారి 2 సార్లు మాత్రం పలుకుతూనే ఉంది వాక్యం కదా. ఒకసారి 2 సార్లు పలుకుతారంట, మరి 3వ సార్లు చెప్పడైనా చెప్పకపోతే ఏం చేస్తారు? నెమ్మదిగా అనారోగ్యం వస్తుంది, అలా మరణానికి దారితీస్తుంది. ఆ మాత్రలు వేసుకొని అనారోగ్యాలు పట్టుకొని ఉంటుంటే
అది లాస్ట్కి మరణానికి దారితీస్తుంది. అది ఏంటంటే నిత్య నరకం అనమాట. అది శరీరమైన మరణం ఎలాగో వస్తుంది, కానీ అది ఎక్కడికి నరకానికి దారితీస్తుంది. కాబట్టి ఈ విషయాలు మీరు విసర్జించండి అని చెప్తున్నారు. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి అంటున్నారు. అందుకే పరలోక ప్రార్థనలో ఉంటుంది ఆ మాట. ఇతరుల అపరాధాలు క్షమించినప్పుడు మీ అపరాధాలు క్షమించబడతాయి అని ఉంటుంది అక్కడ వాక్యం, ఆ మాటలు. రెండో కొరింథీయులు రాసిన పత్రిక 2:10 కూడా పౌలు గారు చెప్తున్నారు, మీరు దేని గురించి అని ఎవరిని క్షమించదురో నేను వారిని క్షమించాను. దేని గురించి అయితే మీరు క్షమిస్తారో నేనును వారిని క్షమిస్తాను. ఇప్పుడు మన పాపాలు ఏమన్నా క్షమించబడాలి అంటే ఇతరుల మీద క్రోధం ఉందనుకో క్షమించలేరు. కొత్తగా జన్మించారనుకో వాళ్ళు క్షమించగలరు. కొత్తగా జన్మించడం అంటే ఏంటి? పరిశుద్ధాత్మను పొందుకోవడం. వాళ్ళు అల్లరితో కూడిన ఆటపాటలు చూడరు, లోకం వైపు ఉండదు, భూ సంబంధమైనవి వెతకరు, పరలోక సంబంధమైనవి ఎప్పుడు వెతుకుతూ ఉంటారు. ఒకరి ఎడలో ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తు యేసునందు మిమ్మును క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించండి. మనం క్షమించుకుంటే దేవుడు వేస్తాడు అది బ్యాండ్ అంతే. మనం క్షమించి మనం పగ తీర్చుకోవడం కాదు. మనం సైలెంట్గా ఉంటే పగ తీర్చుకోవడం నా పని అంటున్నాడు ఆయన. అందుకని మీరు మీరు దేని గురించి ఒకరిని ఎవరిని క్షమించుచున్నారో నేను వారిని క్షమిస్తాను. కాబట్టి అలాగా క్షమించమని చెప్తున్నాడు దేవుడు. అలా చేయకపోతే పరిశుద్ధాత్ముడు దుఃఖపరచడం అంటున్నారు. యెషయా గారు ప్రవచిస్తున్నారు 63:10 అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మ దుఃఖంపజేయగా ఆయన వారికి విరోధి. ఆయన దుఃఖపరిస్తే ఏటవుతుందంట? దేవుడే విరోధి అయిపోతాడు. దేవుడే విరోధి అయిపోతే ఇంకేంటి? దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తా, ప్రార్థన వెళ్తుందమ్మా? చెప్పండి, వెళ్తుందా? అవే సరి చేసుకోవాలి. వేసే శరీరం రక్తం తీసుకున్నప్పుడు కృపా సింహాసనము తీర్పు అంటే ఎవరి మట్టుకు వాళ్ళే మనలో మనం విమర్శించి కొన్ని ఏడల తీర్పు పొందకపోదుము అని ఉంది. 1 కొరింథీ 11:26 మనలో మనం విమర్శించుకోవాలి. చేసిన తప్పు ఒప్పుకోవడమే కష్టం, ఇంకా విమర్శించుకోవడం అంటే క్షమించే గుణం లేనప్పుడు, ప్రేమించే గుణము, ఈ క్రోధము, ఈ అసూయ, అహంకారము ఇవన్నీ ఉన్నాయనుకో అల్లరికి ఎవరు సాతాను ఉన్నప్పుడు దిద్దుబాటు రాదు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాను, నేను దేవుని బిడ్డని, దేవుని మాటలు చెప్తున్నాను, పాటలు పాడుతున్నాను, దేవుని సన్నిధికి వస్తున్నా అంటే కుదరదు. అక్కడ సన్నిధికి వస్తే వెళ్ళిపోతామని ఎక్కడ వాక్యం లేదు. ముద్రించాడు అంతే. ఆయన ముద్రించాడు, నా బిడ్డను ముద్రించాడు అంతే. బాప్తిసం తీసుకోగానే నా బిడ్డను ముద్రించాడు. కానీ ఆయన ఎన్నిసార్లు దుఃఖపెడుతున్నామో, ఎన్నిసార్లు ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తున్నామో, ఎన్నిసార్లు అల్లరికి కత్తైన సాతానుడు వాడి మాట వినుకుంటూ వాడితో స్నేహం చేస్తూ దేవుని స్నేహాన్ని పక్కన పెట్టి దేవుడు మన కోసం ప్రాణం పెడితే మీరు కూడా ప్రాణం పెట్ట బద్దులై ఉన్నారని పౌలు గారు చెప్తుంటే ఆ మాటలు పక్కన పెట్టి అలా చేసినప్పుడు దేవుడట విరోధి అయిపోతాడట. యెషయా 63:10 ఉంది, ఆయన విరోధి అయిపోతాడు. అలాగే యోకోబు 4:4 కూడా ఉంది. వాళ్ళకి ఏమని పేరు పెట్టారు? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా, నాకు శత్రువులు. ఇక్కడ విరోధులు అంటాడు, అక్కడ శత్రువులు అంటాడు. దేవుడు ముద్ర వేశారు, కానీ ఎవరి ప్రవర్తన బట్టి శత్రువులుగా విరోధులుగా ఉన్నారు? ఎవరైనా దానికోసం వెళ్ళి దేవా శత్రువుగా చేయటయ్యా అని బతులాడుకోగలమా? మనం ఇంకొకరు శత్రువులుగా ఉంటే మనం ఏమైనా బతులాడగలమా దేవుడిని? దేవా శత్రువుగా ఉన్నాడయ్యా, పర్వాలేదులే అయ్యా, యేసయ్య నీ రాజ్యాన్ని చూడడానికి అర్హత ఇవ్వండి అయ్యా అని అడిగితే మనకు మొట్టిగా వేస్తాడు. చెప్పాడులే, వాక్యమే సూటిగా మాట్లాడుతున్నప్పుడు ఇంకా దాంతో దేవుడు దానికి పనిష్మెంట్ బాగుంటది. వాక్యమే దేవుడే ఉన్నాడు, వాక్యమే డైరెక్ట్ గా మనిషితో మాట్లాడుతున్నప్పుడు ఇంకా కళలు వచ్చినా దర్శనాలు వచ్చినా అవన్నీ వ్యర్థమే. అవి టెంపరీ.
సూటిగా మాట్లాడేది వాక్యమే, ఇంకా వాళ్ళకి క్షమాపణ ఉండదు. దేవుడే మాట్లాడుతుంటే ఇప్పుడు నికోదేముకి దేవుని రాజ్యం లేదు, డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. నువ్వు 6 లక్షల జనాభాకి నువ్వు నాయకుడివై ఉండి నీకు తెలియదు అంటున్నాడు. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మించగలడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్న సంగతి తెలియలేదు. చూడాలి. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మించగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడని దేవుడిని అడుగుతున్నాడు. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడం 6 లక్షల జనాభా నడిపిస్తున్న నికోదేము అనే పాస్టర్ కి తెలియలేదు. ఇప్పుడు జనాలు కావాలా, మనుషులు కావాలా, దేవుడు కావాలా? దేవుడితో మాట్లాడడం కావాలా, జనాలు కావాలా? జనాలు ఉన్న దగ్గర దేవుడు ఉంటాడా? ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే నా నామంలో ప్రార్థన చేస్తున్నారో అక్కడ నేను ఉంటున్నాను అన్నాడు ఆయన. ఆయనకి ఇష్టమైన ప్రజల దగ్గర ఉంటాడు ఆయన. పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వాళ్ళ దగ్గర ఉండడు. అందుకని అవన్నీ ఇంటి దగ్గరే సరి చేసుకొని రావాలి దేవుని సన్నిధికి. అప్పుడు దేవుని ఆత్మ అయిన దేవుడు వాక్యం అర్థమయ్యి వాక్యం ద్వారా సరి చేసే దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. యేసు ఇట్లైనడు, ఒకడు నీటి మూలంగానో ఆత్మ మూలంగానో జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇందాక చూడడం ఎక్కడుంది? యోహాను సువార్త 3వ వచనంలో ఉంది. అందుకు యేసు అతనితో ఎవరు? నికోదేము. వినాలి. అతనితో ఏం చెప్తున్నారు? క్రొత్తగా జన్మిస్తేనే గాని అతని దేవుని రాజ్యంలో చూడలేడని చెప్తున్నారు. ఇక్కడ 5వ వచనంలో నీటి మూలంగాను ఆత్మ మూలంగాను, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను. బాప్తిసం తీసుకుంటే సరిపోలేదు, ఆత్మ మూలంగా జన్మించాలి. అంటే పరిశుద్ధాత్మని పొందుకోవాలి. జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిత్యముగా చెప్పుచున్నాను. ప్రవేశం లేదు. అక్కడ చూడడం ఒకటే కాదు, నెక్స్ట్ ఏం చేయాలి? సెకండ్ స్టెప్, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు. చూడడానికి అర్హత లేనప్పుడు ప్రవేశించడానికి అర్హత ఎలా వస్తుంది? ఈ ద్వేషము, కోపము, అసూయ ఇవన్నీ పెట్టుకున్నప్పుడు పగ, ద్వేషము, ప్రతిదీ కూడా స్కానింగ్ లాగా కళల్లోని దర్శనాల్లో వాక్యం ద్వారా వచ్చేస్తాయి. అవి సరి చేసుకోవాలి. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనంలో, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. ఏంటి తినాలి? మనుషుల బొర్రలు తింటేనే గాని కాదు కదా. మనుషుల బొర్రలు తిని మనుషులు ప్రార్థన చేయాలి, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయకే నేను ఇలా ఉన్నాను. అది ఎవరిని నిందిస్తారు? మనుషులు. నా కోసం ప్రార్థన చేయండి అని యోగు గారు చెప్పినట్టు భక్తిని భిక్షం ఎత్తుకున్నట్టుంటామా? నా కోసం ప్రార్థన చేసిన మా ఇంట్లో ఉన్నారు, మా సంఘంలో ఉన్నారు అని చెప్పేస్తే అవుతుందా? ఈ పని అవుతుందా? దేవుని రాజ్యంలో ప్రవేశించడం అవుతుందా? ఫస్ట్ దేవుని రాజ్యంలోనికి ఆయన చూడాలి, ఆయన రాజ్యం చూడాలి. ఆ విషయమే లేనప్పుడు ప్రవేశించే విషయాలు ఎలా వస్తాయి? అందుకని యేసు శరీర రక్తము తీసుకునే ముందు ఆ కృపా సింహాసనం ముందు తను విమర్శించుకోవాలి, విమర్శించుకొని తీసుకోవాలి. అది కూడా అపోస్తలుల 2:42 ప్రకారము ప్రార్థన యందు సహవాసమందు రొట్టెనిచ్చుటకు ఎడతెగకుండా ఉన్నారు. అందుకే అలాగే 1 కొరింథీ 11:23-24-25లో ఏమన్నారు? నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడి. ఎందుకు జ్ఞాపకం చేసుకొని చేయమన్నారు? నెలకొకసారి కాదు, రోజు ఎడతెగక నన్ను జ్ఞాపకం, దేవుణ ఎడతెగక జ్ఞాపకం చేసుకోమంటున్నారు. అదే ఇప్పుడు యోహాను 6వ అధ్యాయం 53వ వచనంలో, కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. అంటే నువ్వు జీవిస్తున్నావు కానీ మృతుడివే అన్నట్టు ఉండకూడదు. అంటే ఇంట్లోని పనికిరాక, బయట పనికిరాక, దేవునికి పనికిరాక,
పనికొచ్చే పాత్రగా, ఘనమైన పాత్రగా, దేవుని చేతిలో బలమైన ఆయుధాలుగా ఉన్నప్పుడు దేవుడు ఈ సంవత్సరం మంచి వాగ్దానాలు ఇస్తారు. రాబోయే సంగతులు ఏం జరుగుతాయో అవన్నీ కూడా బయలుపరుస్తారు. ఈ అంచె దినాల్లో దేవుడు మరి ఎంత భయంకరమైన దినాలు ఏం జరగబోతాయో అవి దేవుడు చెప్తారు. అన్ని ఫేక్ న్యూస్లే, ఫేక్ వార్తలే వస్తున్నాయి. వస్తువుల దగ్గర ఫేకే, అడ్వర్టైజ్మెంట్లు అన్ని ఫేకే. ఎందుకు? లోకమంతా దుష్టుడితో నిండి ఉన్నది. యేసేనే మరి కొండ మీదకి తీసుకెళ్ళి నాకు నమస్కరిస్తే నీకు ఈ లోకమంతా ఇచ్చేస్తాను అని చెప్పి యేసేనే అన్నది. మరి మనకంతా సాతాను మనల్ని శోధించదా? 40 రాత్రులు 40 పగళ్ళు యేసు ఉపవాసం ఉంటేనా యేసేకే మరి దానికి అంత ధైర్యం ఉంది కదా. మరి మనకు శోధించదా అది? చెప్పండి. దాని వర్షంలో చేసుకుంటుంది. దాంతో రాత్రి పగలు ఉండేలాగా అది అలాగ అండర్లో పెట్టుకుంటుంది, దాని హ్యాండ్లో పెట్టుకుంటుంది. అందుకే ప్రార్థన చేయలేరు, వాక్యం చదవలేరు, వాక్యం ప్రకారం నడవలేరు. వాక్యం చదవడం గొప్పతనం కాదు, వాక్యం చెప్పడం గొప్పతనం కాదు, పాటలు పాడడం గొప్పతనం కాదు, కానీ దాని ప్రకారం నడిచినప్పుడు నడతారన్నది. దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఇతరుల కోసం మనం ప్రయాసపడాలి. ఇతరుల కోసము వాళ్ళకి ప్రేమగా చెప్పగలిగి ఉండాలి. అందుకే ఏ సీట్లను ఒకడు నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశం లేదని నీతో నిత్యముగా చెప్పుచున్నాను అని చెప్తున్నారు. అందుకే శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్తున్నానని కన్ఫామ్ గా ముద్ర వేసి చెప్తున్నాడు ఆయన. శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల, మత్తయి 5:20 మీ నీతి అధికము కాని యెడల మీతో చెప్పుచున్నాడు. మీరు మారు మనసు పొందిన యెడల మీరు అందరూ, మారు మనసు పొందకపోతే అందరూ అలాగే నశించిపోతారు మీరు అంటున్నారు. మారు మనసు ఇప్పుడు 2025లో మనకి మారు మనసు రావాలి, అంటే కొత్త మనసు, అదే నూతనమైన జన్మ రావాలి. బట్టలు మార్చుకున్నట్టు కాదు, ఏదో కొత్తది అది కాదు, ఏదో కొత్త వస్తువు తీసుకొని మళ్ళీ పాత అయిపోతే దాన్ని తీసేసి కొత్త వస్తువు కొనుక్కున్నట్టు కాదు. మారు మనసు అదే క్రియల ద్వారా దేవుడు చూస్తాడు, క్రియలు చూస్తాడు ఆయన. ఆ నీతిని బట్టి, ఆ శాస్త్ర నీతి, పరిశీలన నీతి ఏంటంటే వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు చేయరు అనమాట. వాళ్ళ నీతి కన్నా అధికం ఏంటంటే క్రియలు చేసేది. ప్రతి ఒక్కరూ మనం ఎలాగా చెక్ చేసుకోవాలంటే నేను క్రియలు చేస్తున్నా లేదా, వాక్యంలో ఉంది కదా, నేను చెప్పాను కదా, ఇలా నేను నడుస్తున్నానా లేదా అని చెప్పుకున్నప్పుడే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామని ఈ 2025వ సంవత్సరంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం అలా చెక్ చేసుకోవాలి, మనం అలా సరి చేసుకోవాలి. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించిన ఆత్మనే ఉన్నది. శరీర మూలంగా జన్మించింది శరీర మూలంగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనే ఉన్నది అంటున్నారు. ఆత్మ మూలంగా జన్మించాలి, శరీర మూలంగా జన్మించింది వేస్ట్. శరీరానుసారులుగా బ్రతుకుతారు. ఆత్మానుసారంగా జన్మించడమే ఆత్మ మూలంగా జన్మించడం అన్నమాట. ఆత్మ మూలంగా జన్మించాలి అని చెప్తున్నారు. మత్తయి యోహాను సువార్త 3:6 ఆ విషయాలన్నీ ఆది కాండంలోనే దేవుడు ముందు చెప్పారు. ఆది కాండంలోనే దేవుడు చెప్పారు. ఆదాము 130 ఏళ్ళు బ్రతికాడంట. ఆదాము ఆది కాండం 5:3 ఉంది. ఏంటంటే ఎవరు బ్రతికారు చెప్పాలి. ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 130 సంవత్సరాలు బ్రతికాడు. 130 సంవత్సరాలు. పొలమని బ్రతుకుతావా? 130 సంవత్సరాలు బ్రతికాడు. బ్రతికి తన పోలికగా తన స్వరూపున కుమారుని కానీ అతనికి షేతు అని పేరు పెట్టాడు. 130 సంవత్సరాలు ఎవరు బ్రతుకుతారమ్మా? దేవునితో మరి అలా సహవాసం చేశాడు ఆయన.
కాబట్టి దేవుడు మరి ఆదాము మరి హవ్వలు ఆదాము చేసిన పాపం ఏంటి వారికి చెప్పలేదు. దేవుడు చెప్పారు కదా తినవద్దని పండుగ తినొద్దని. వాళ్ళని ఏం చేశారు? దేవునికి అవిధేయత చూపించినప్పుడు ఆ ఏదోనే యేసయ్య ఉండే స్థలం అది పరలోక రాజ్యం. దేవుడు మనతోనే ఉండాలని, జీవితాంతం మనతోనే ఉండాలని దేవుడు పరలోక రాజ్యం అనే ఏదైనా వనములో ఆయన త్రోసేశాక, అక్కడ ఆ ఏదేను వనము నుండి త్రోసేశాక ఎన్ని రోజులు పట్టిందో తెలుసా? 130 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. షేతునికి అన్నాడు. కాబట్టి అలాగా ఒక్కొక్కరు అప్పటి నుంచి ఒక్కొక్క ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు. పాపం అలాగే ఎంటర్ అయింది. పాపం దేవుడు చేయలేదు, దేవుని మాట వినలేనందుకు వచ్చింది అవిధేయత. ఆజ్ఞాతిక్రమమే పాపం, దేవుని మాట వినకపోవడమే పాపం. పాపానికి జీతం మరణం, మరణం ఆ జీతమే మరణం అంటేనే నరకం. పాపం చేసి నశించిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారమ్మా? నరకం. చెప్పమ్మా, చుట్ట తాగుతుంది కదా. ఇప్పుడు కాదు చుట్ట తాగ, అందుకే చర్చికి రావడం అంటున్నావు కదా. నరకం. పాపానికి జీతం ఏంటి? మరణం. మరణం జరిగిన తర్వాత డైరెక్ట్ నరకానికి వెళ్ళిపోతారు. డైరెక్ట్గా నరకమే. చుట్ట కావాలా, నరకం కావాలా? ఏంటి కావాలి? ఆలోచించాము. ఇవి సరి చేసుకోవాలి. 2025 సంవత్సరంలో మనవల వరకు దీవెనది. ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమించే వారికి 1000 తరాల దీవెనంట. 1000 తరాలకు మనవలు, కొడుకులు, కోడళ్ళు అందరు బాగుండాలని కదా మనం వచ్చాము. దేవుడు ఈ రాత్రి కూడా నేను తీసుకొచ్చాడు. చెప్పమ్మా, ఎంతమందో పోయిన సంవత్సరం మరి ఈ సంవత్సరం తిరగకుండానే చనిపోయారు కదా. 2024 ఎంతమంది చచ్చిపోయారు? మనల్ని ఇలా ప్రాణంతో ఉంచారంటే ఆయనకి దేవుడికి ఎన్ని కోటాను కోట్ల వందనాలు చెల్లించాలి. దేవునానికి స్తోత్రం. హల్లెలూయా. మనం ప్రేమించాడంటావా? ఇల్లు లేదు, ఏడ్చింది. నాకు ఇల్లు లేదు, ఏమీ లేదని ఏడ్చావు కదా మనకు. కానీ దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడు, చక్కగా నిన్ను పోషించడానికి. మరి దేవుడు బిడ్డనిచ్చాడు. మరి ఈ సంవత్సరం దేవుని బిడ్డగా మారాలి కదా. దేవునికి హాయ్ బాయ్ చెప్పేస్తే అయిపోతుందా? దేవానికి నాకు ఇల్లు, నాకు పోషణ అన్ని పెన్షన్ లేదు, దేవుడు పెన్షన్ ఇచ్చారు. ఆలోచించు, ఎవరిచ్చారు? ప్రార్థన చేస్తే దేవుడు నీకు తెలియదు కాబట్టి నీ కోసం ప్రార్థన జరిగింది ఇక్కడ. ఆ ప్రార్థన బట్టి దేవుడు ఇల్లు ఇచ్చారు, చక్కగా పోషణ, పెన్షన్ అన్ని ఇచ్చారు. చనిపోయిన బిడ్డ నిన్ను నిలబెట్టారు. ఈ సంవత్సరం ఎన్నిసార్లు చనిపోవలసిందమ్మా నువ్వు? తీసుకెళ్ళా పోలమ్మా, చెప్పండి. మీరు ఎన్నిసార్లు చనిపోవలసింది? ఎన్నిసార్లు సాతానుడు అన్ని గొడవలు, గోల, అన్ని కూడా అల్లరి, దూషణ, ఇవన్నీ కూడా ఎంత క్రోధం, ఇవన్నీ పెట్టి ఎన్నిసార్లు ఇంట్లో గలిబిలి జరిగింది. కానీ దేవుడు ఏం చెప్తున్నారు? నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మిస్తేనే గాని దేవుడి రాజ్యంలో ప్రవేశం లేదు అని కన్ఫామ్గా చెప్తున్నాడు. దేవుని బిడ్డలే అందరి కోసం దేవుడు ప్రాణం పెట్టారు. మొత్తం కులం భేదం లేకుండా దేవుడు అందరి కోసం ప్రాణం పెట్టాడు. అందరూ దేవుని బిడ్డలే. కానీ మరి దేవుడి మాటలు విన్నవాళ్ళు ఎవరు? దేవుని రాజ్యం చూసిన వాళ్ళు ఎంతమంది, ప్రవేశించే వాళ్ళు ఎంతమంది అని దేవుడు ఈ రోజు బాధపడుతున్నారు. దుఃఖపరచద్దు, పరిశుద్ధాన్ని దుఃఖపరిస్తే ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు అని ఉంది వాక్యం. పాపక్షమాపణే లేదంట. ఎలాగా? ఈ యుగం లేదంట, రాబోయే యుగంలో కూడా లేదంట. ఇప్పుడే మనం కృపకాలం అంటారు ఈ 5 దినాలు. కృపకాలం అంటే మనం తప్పు చేస్తే వెంటనే దేవుడు క్షమిస్తాడు. కానీ వేషధారులు క్షమించడన్నారు, వేష్యను క్షమిస్తాడని, కానీ వేషధారులు క్షమించాడు. మనం దేవుడు నమ్ముకున్నాం, ప్రార్థన వచ్చి, పాటలు వచ్చి, అన్ని వచ్చి, చక్క చర్చకు వస్తున్నాం, ఇవి కాదు దేవుడికి కావాల్సినవి. అది శిష్యులుగా తయారయ్యమా లేదా? సర్వలోకాలు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తున్నామా లేదా? ఈ సంవత్సరం ఎంతమందిని దేవుని సన్నిధికి నడిపించాం, ఎంతమందిని దేవుని మార్గంలో నడిపించి ఆకాశంలో జ్యోతుల్లాగా ప్రకాశిస్తున్నాం, నక్షత్రాల వల్ల ప్రకాశిస్తున్నాం.
ఆ నక్షత్రం యేసయ్య ఎక్కడ ఆ తొట్టెలో పుట్టాడని, పశువుల తొట్టిలో ఉన్నాడని ఆ నక్షత్రం ఎలాగ జ్ఞానులకు తెలియపరిచింది. జ్ఞానులేమన్నారు? క్రిస్టియన్స్ వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, అది దేవుడు అంటే ఎవరో తెలియదు వాళ్ళకి. జ్ఞానులు 2 సంవత్సరాలు పట్టింది అలా ఎత్తుక్కొని రావడానికి. మనం ఎత్తుక్కొని రావడానికి ఎంతకాలం పడుతుందమ్మా? మనం దేవుని తెలుసుకోవడానికి ఎంతకాలం పడుతుంది? మనం నక్షత్రాలుగా ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. మీరు కొత్తగా జన్మిపోవాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దని నికోదేముతో చెప్తున్నారు. నువ్వేం ఆశ్చర్యపడద్దు, నువ్వు కొత్తగా జన్మించాలని నేను చెప్తున్నాను కదా, నువ్వు ఆశ్చర్యపడద్దు అంటున్నారు. గాలి తనకి ఇష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం విందువేగానే అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలంగా జన్మించి ప్రతి వాటిన అలాగే ఉండను. గాలి ఎలాగెళ్తుందో అలా పనిచేస్తాడంట, అలా సువార్త ప్రకటిస్తాడు. అలా దేవుని ఆత్మచుడు దేవుడు యేసయ్య బాప్తిసం తీసుకున్నప్పుడు పావులు వాళ్తుంది కదా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు అరణ్యానికి తీసుకొని వెళ్ళింది. నిజంగా పరిశుద్ధాత్మ పొందుకుంటే అరణ్యానికి తీసుకెళ్ళిపోతుంది, అందరి కోసం ప్రార్థన చేయడం, సర్వలోకానికి తీసుకెళ్ళిపోతుంది. గాలి ఎలాగెళ్తుందో, గాలికి ఏమన్నా ట్రైన్ ఎక్కుతుందా? గాలి ఎలాగెళ్తుంది? ఇక్కడ ఉన్నది మళ్ళీ ఢిల్లీలో ఉంటుంది కదా, అమెరికాలో ఉంటుంది కదా, ఈ గాలి వెళ్ళిపోయి అలా వెళ్ళిపోతాడు మనిషి. అలా స్వాత ప్రకటించమని ఉంది. ఎవరి 4:11-12 వచనాల్లోనే ఏం చెప్తున్నారు? క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి జరగాలంటే యేసే శరీరం ఇది. సంఘం అంటే ఏంటి చెప్పండి, చెప్పండి. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? క్రీస్తు శరీరం. నోరిప్పాలి. క్రీస్తు శరీరం. సంఘం అంటే క్రీస్తు శరీరంలో నేను ఒక అవయవంగా ఉన్నానా అని ఆలోచించాలి. నేను ఒక అవయవంగా ఉన్నానా లేనా? దేవుని అవయవంగా ఉండకుండా సాతాను అవయవంగా ఉన్నానా? సాతాను పనులు చేస్తూ దానికి ఇష్టంగా ఉంటున్నానా? దేవునికి ఇష్టంగా ఉంటున్నానా? అల్లరి, దూషణ, క్రోధము, అసూయ, అల్లర్దుకున్న ఆటపాటలు, లోక సంబంధమైన విషయాలు అవన్నీ ఉంటున్నాయా? చెడు వ్యసనాలు ఇవన్నీ ఉంటున్నాయా? సాతానికి అవయవాలు అవి. నువ్వు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దేనికి సాతానికి అవయవాలుగా ఉన్నారా, దేవునికి అవయవాలుగా ఉన్నారా అనే విషయాలు సరి చేసుకొని 2025 సంవత్సరానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆశీర్వాదాలు, ఆయన మెండులైన దీవులతో నింపుతారు. ఆ దీవులు మనకు కావాలని చెప్తున్నారు. ఇక్కడ ఎవరు ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన ఉజ్జియా. యెహోవాను ఆశ్రయించినంత కాలము వర్ధిల్లడం స్టార్ట్ చేశాడు. వర్ధిల్లుతూనే ఉన్నాడంట. యెహోవాను ఆశ్రయించినంత కాలం కూడా వర్ధిల్లుతూనే ఉన్నాడంట. ఆశీర్వాదాలు అలవస్తాయేమో యేసే శరీరంలో అవయవాలుగా ఉన్నప్పుడు వస్తాయి. 2వ దినవృత్తాంతాలు 26వ వచనంలో ఉంది. ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలము వర్ధిల్లింపజేశాడట. మనలో వర్ధిల్లించడం అంటే ఏంటమ్మా? ఆశీర్వాదం. 1000 తరాల వరకు దీవెన. చెట్టు బాగుంటేనే కదా మా పళ్ళు బాగుంటాయి. చెట్టుకి ఎరువేస్తేనే కదా పళ్ళు గట్టిగా ఉంటాయి, రైట్గా చక్క ఆరోగ్యంగా ఉంటాయి. లేకపోతే పిండిలో రాలిపోతాయి కదా. అందుకే తల్లిదండ్రులకు సరిగ్గా లేకపోతే, అమ్మమ్మ తాతయ్యలు నానమ్మలు సరిగ్గా లేకపోతే ఆ పిల్లలకు మంచి జీవితాలు ఉండవు. అది 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారుల గది రప్పిస్తానని ఉంది. ఆజ్ఞలు. అందుకే డాక్టర్లు ఏం చెప్తారు? నీకు హార్ట్ అటాక్ ఉంటే మీ తాతయ్య ఉందా, మీ నాన్నమ్మ ఉందా, ఇవన్నీ అడుగుతారు డాక్టర్లు. అడుగుతారా లేదమ్మా? చెప్పమ్మా. అడుగుతారు. చెప్పాలి, నోరు చెప్పాలి. అడుగుతారు. దేవుడిని ఇష్టపడతారు. మీరు మాట్లాడితే దేవుడు ఇష్టపడతారు. దేవుడితో మాట్లాడుతున్నామా? మనుషులతో మాట్లాడుతున్నామా? దేవుడితో మాట్లాడుతున్నామా? దేవుడితో మాట్లాడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవుతేనే కదా దేవుడు దీవిస్తారు. ఇప్పుడు మనకి ఏ వాగ్దానం కావాలో, దేవుడు మనల్ని ఎలాగ ఆశీర్వదించాలని ఆలోచిస్తున్నారో మరి దేవుడు మాట్లాడితేనే కదా మనం బ్రతుకుతాం ఈ సంవత్సరం అంతా. మరి కరోనా వచ్చినప్పుడు దేవుడు మనతో ఉండబట్టే కదా మనం ఈరోజు బతికాము. ఎన్ని వరదలు, భూకంపాలు, ఇప్పుడు మరి వాయుగుండము, ఇవన్నీ కూడా బంగాళాఖాతంలో ఎన్ని జరిగినా దేవుడు ఎలా రక్షించారు?
ఎందుకు రక మనకేమైనా అర్హత ఉందా? ఓన్లీ వాక్యం దగ్గర ఉండి మరి ఆ కృపా సింహాసనం దగ్గర విమర్శించుకుంటూ మరి ఎడతెగక వేసే శరీర రక్తం తీసుకున్నాం. కాబట్టి ఈరోజు ఈ టైంలో మనం దేవుని ఆరాధించడానికి, ఆ కృతజ్ఞత పూర్వకంగా ఆయనకి విన్నపాలు తెలియచేసుకోవడానికి, ఇంకా సరి చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుని నామ స్తోత్రం. ఎలా ఉంటదంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి? నీటికి మూలంగా జన్మించడం మనకు తెలుసు, కానీ ఆత్మ మూలంగా జన్మించడం నికోదేము గారికి యేసయ్య మాట్లాడుతున్నారు. డైరెక్ట్ గా యేసయ్య ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. గాలి తనకి ఇష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. గాలి వెళ్తున్నప్పుడు మనకు సౌండ్ వినపడుతుంది, కానీ అది ఎక్కడికి వెళ్తుందో మనకు కనబడుతుందా? మనము కూడా పరిశుద్ధాత్మ పొందుకుంటే అలా సువార్త ప్రకటిస్తాం. పరిశుద్ధాత్మ లేకపోతే సువార్త ప్రకటించలేము. ఎవరు కనబడటానికి దేవుని మాటలు చెప్పకుండా ఉండలేవు. ఈ మాటలు చెప్పకుండా నువ్వు ఉండలేవు. అదే ఈ రోజు తీర్మానం చేసుకోవాలి. దేవా, నీ మాటలు నేను చెప్తానయ్యా, నన్ను అభిషేకించండి, నన్ను క్షమించండి. నీకు ఇష్టం లేని పనులు నేను ఏమీ చేయను. నీకు ఇష్టమైన పనులు చేస్తే నేను ఏది అడిగితే ఇస్తానంటున్నావయ్యా. 1 యోహాను 3:21 ఇంక బ్యానర్ మీద ఉంది అదే మాట. ఆయనకి ఇష్టమైన చేసినప్పుడు దేవుడు ఇస్తాను ఉంది. నేను అడిగితే వస్తాయా? మీరు అడిగితే నాకు వస్తాయా? ఎవరు ఇష్టంగా దేవుడికి ఉంటున్నామో అది మనం చెక్ చేసుకోవాలి. అప్పుడు ఇస్తాడు దేవుడు. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగ సాధ్యమని ఆయన అడుగగా, ఈ గాలి కోసం పరిశుద్ధ ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించాలని అందుకు నికోదేము అంటున్నాడు, ఈ సంగతులు ఎలాగ సాధ్యమని ఆయన అడుగగా, ఏ సీట్లను నీవు ఇశ్రాయేలు బోధకుడమై ఉండి వీటిని ఎరుగవా? ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది అమ్మా? 6 లక్షల జనాభా. ఏమన్నాడు? ఇశ్రాయేలుకి బోధకుడమై ఉండి పెద్ద పెద్ద మంది 3 జనాలకి పొలమా, నీకు జనాలు కావాలా? నీకోసం దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు జనాలు కావాలా? 6 లక్షలు అంటే తెలుసా నీకు? అంతమందికి పాస్టర్కి తెలియలేదు ఈ విషయాలు. ఏసే డైరెక్ట్ గా కూర్చొని చెప్పాడు, ఇలా రాత్రి పూట అయినా కూర్చొని చెప్పాడు. తెలియలేదు, ఆయన వినలేదు. అలా వినకుండా నువ్వు కూడా నరకానికి వెళ్ళిపోతావా? వింటావా? నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం ప్రవేశం లేదండి. రోజుకి వారానికి 3 మెసేజ్లు అవుతున్నాయి. 3 సార్లు మనం కలుసుకుంటున్నాం. రోజు కూడా వేసే శరీర రక్తం తీసుకుంటున్నాం. మీరు ఆ సాక్ష్యాలు చెప్పాలి. తీసుకున్నప్పుడు మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? ఎలా చనిపోయవలసిన వాళ్ళు ఆయాసంతో కృంగజేస్తాను మహోన్నత తీర్మానం తృణీకరించినందున ఇనప కట్ల చేతను బంధింపబడ్డ వారే ఆయాసంతో కృంగజేస్తామన్న మనిషిని ఎదురుగుండా ఉంది. నీ ఫ్రెండే తెలుసు కదమ్మా ఎలా చనిపోతావని. అరుణకాంతికి మరి హాస్పిటల్ కేజీహెచ్ లో ఉంటే ఇక్కడ దర్శనం వచ్చింది. మా బలిపీఠం దగ్గర ఇక్కడ కృపా సింహాసనం దగ్గర మోకాళ్ళు వేసినప్పుడు దేవుడు చూపించారు, తను బ్రతికి వస్తున్నట్టు చూపించారు. అది మనవరాలే కదా, మరి నీతోటే ఉంటుంది. మరి అంత దేవుని బిడ్డ నీతో ఉన్నప్పుడు నువ్వెందుకు నీకు చుట్టే కావాలని అడుగుతున్నావు? ఏసే నాకొద్దు, చుట్టే కావాలి, అమ్మో చుట్ట మానేయాలి, అమ్మో చుట్ట మానేయాలంటే రేపొద్దు నువ్వు నరకంలో కావాలంటే నాకు ఎందుకమ్మా అర్థమైనట్టు నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు అడిగితే దేవుడి మాటలన్నీ అక్కడ నీకు చూపిస్తాడు సినిమాలాగా. నరకంలో నువ్వు కాలుతుంటావు, మేము దేవుని రాజ్యంలో ఉంటాం. ఎందుకంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా మేము జన్మించాం కాబట్టి, పరలోక రాజ్యం మాకు కావాలి కాబట్టి దేవుడు అలాగా ఇప్పుడు గాలి ఎక్కడి నుండి వెళ్తుందో అలాగే వెళ్ళిపోద్ది. ఇప్పుడు యూట్యూబ్లోని దేవుడి ఛానల్ ఇచ్చాడు, గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్. నాకు తెలియదు అసలు దేవుడు ఆ మాటలు చెప్పారు. అది మరి దేవుడు గవర్నమెంట్ లెక్కలో పెట్టారు. మనుషులందరూ దేవుని అందరూ మీరు వర్ధిల్లాలని చెప్తున్నారు. ఎందుకు వర్ధిల్లింప చేశారు? దేవునితో ఉన్నప్పుడు. ఇక్కడ 2వ దినవృత్తాంతాలు 26:5 చెప్పారు కదా, ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు వర్ధిల్లింప చేశాడట. ఆయనతో ఉంటేనే వర్ధిల్లింప చేస్తాడు. అది యుగకాలం వరకు వస్తుంది. దేవుడు రాజ్యం వరకు తీసుకెళ్తాడు. ఆయన మధ్యలో వదిలిపెట్టే దేవుడు కాదు, అన్యాయస్తుడు కాదు.
దేవుడు మహిమనంతటిని విడిచిపెట్టి వచ్చాడమ్మా ఆయన మన కోసం ప్రాణం పెట్టడానికి, మనం చేసిన పాపాల కోసం. ఏ బిల్డింగ్ లోనే పుట్టవలసిన యేసయ్య సత్రంలోని స్థలం కూడా ఇవ్వలేదమ్మా. సత్రం అయిందే, సత్రం అయిందే. దావీదు వంశం ఉంది. ఋతు, బోయజ్ వీళ్ళందరూ కూడా దావీదు వంశంలో వాళ్ళు. దేవుడు వంశము, దావీదు కుమారుడు యేసయ్య. ఇప్పుడు నీది సత్రం ఉంటుంది, నువ్వు వచ్చేసరికి నీకే ప్లేస్ లేదంటే నీకు ఎలా ఉంటుంది? మరి యేసయ్య పుట్టడానికి అక్కడ ప్లేస్ లేనప్పుడు దేవుడు తగ్గించుకొని ఆ పశువుల తొట్టులోని పరుండు పెట్టారు ఆయన. అందరికి అందుబాటులో ఉండడానికి దేవుని యొక్క ప్రణాళిక అది. తండ్రి ప్రణాళిక, యెహోవా తండ్రి ప్రణాళిక అది. అలా తగ్గించుకుని ఉంటే అలాంటి పేదవాళ్ళని అందరూ కూడా ఎవరైనా అక్కడికి వచ్చి రక్షణ పొందుకుంటారు. యేసయ్యని చూసి ఆ తగ్గింపుని నేర్చుకుంటారని, అహంకారం ఉండకుండా ఉంటుందని, అహంకారం ఎదిరించి దీనులకు కృప చూపే దేవుడు అని ఉంది. మనం ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలని పాటలు ఒదిగి ఉండరా బాబు. ఏమీ లేనట్టు, ఏమీ లేనాకు ఎలా ఉంటుందమ్మా? సాంగ్ చెప్తారు కదా, ఏమీ లేనాకు ఏమీ లేనాకు ఎగిరి పడుతుంది, ఎగిరి పడుతుంది. దానికి అహంకారం ఎక్కువ. డబ్బులుంటే చాలా జోబులో, మరి ఇంకా భూమి మీద కాలు ఉండదు. ఇంకా అలా ఉండదు. ఆ టీవీ వేరు మనిషికి. ఒంటి సూది బజ్జంలో ఒంటి అంటే సూది బజ్జంలో దూరిపోతాడు కదా ధనవంతుడు. వెళ్ళాడు, మీ ధనము పరలోక రాజ్యంలో సమకూర్చుకోండి అంటే మనకున్నదంతా అమ్మే పొలం కొన్నాడని వాక్యం చెప్తుంది. పొలం అంటే ఏంటి? హృదయం. హృదయం అనే పొలము, సంఘం అనే పొలము. నీ డబ్బు ఎంత ఉందో, నీ బంగారం ఎంత ఉందో అదంతా ఇచ్చి, అంటే దేవుని పిల్లలకి ఇమ్మని అర్థం. అది ఖర్చు పెట్టి నువ్వు దేవుని వార్తను ప్రకటించు, సువార్త ప్రకటించు. గాలి ఎట్ట వెళ్తుందో మనకు ఎలాగైతే తెలీదో అలాగే నీటి మూలంగా జన్మించాడు. అలాగే డబ్బులు దేవునికి ఖర్చు పెడతాడు, సమయం ఖర్చు పెడతారు, ఒంట్లో ఉన్న శక్తి ఖర్చు పెడతారు. అది నీటి మూలంగా జన్మించడం అంటే. ఇవన్నీ విషయాలు ఎవరికి అర్థం లేదంట? జనాలు కావాలి. 6 లక్షల జనాభాని నడిపిస్తున్నారు. నికోదేమనే పాస్టర్కి తెలియలేదు ఈ విషయాలు. దేవుడు ఈ విషయాలు అడుగుతారా? జనాలు ఎంతమంది వచ్చారమ్మని? లేకపోతే నువ్వు నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మిస్తే నేను నీకు పరలోక రాజ్యం అని దేవుడు చెప్తున్నారా? నీ దగ్గర కోట కార్డు ఉంటేనే రేపు ఫస్ట్ నీకు రైస్ ఇస్తుంది, పనిషన్ వస్తుంది. లేకపోతే ఇవ్వరు కదా. 30వ తారీఖు లోపులోని కేవైసీ పడితే, కేవైసీ అంటే తెలుసు కదా, అది ఈ ముద్ర వేసి ఆ కార్డులో ఉన్న వాళ్ళందరూ చేసుకోవాలి 30 దాకా. లేకపోతే మీ కార్డు ఉండదు, తీసేస్తా, మీకు రేషన్ లేదని ఫేక్ న్యూస్. అది సచివాలయంలో ఏం లేదు. ఇలాగా సెల్ ఫోన్ నిండా ఫేక్ న్యూస్లే, ప్రతిదీ ఫేక్ న్యూస్లే. బోధ దగ్గర నుంచి అన్ని ఫేక్ న్యూస్లే. సాతానుడు ఎలా విజృంభించాడో దేవుని బిడ్డతో దేవుడు మాట్లాడాడు. అంత పెద్ద పాము, దానికి అంతం లేదు, దాన్ని ఎవరైనా చెప్పగలదని. అదే ఘట సర్పం, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, ఘట సర్పం. ప్రకటన 13వ అధ్యాయంలో ఉంది. ఆ ఘట సర్పం అన్ని మింగడానికి మనం దాని విషయాలన్నీ మనం నేర్చుకున్నాం. ప్రకటన గ్రంథంలో ఉన్నవన్నీ కూడా దేవుని రాకడ విషయాలన్నీ నేర్చుకున్నాం. అది దానిలో మనం ఉండకుండా, దానికి అవయవాలుగా ఉండకుండా, యేసే శరీరంలో అవయవాలుగా ఉంటే క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి జరగాలి అంటే ఉంది అక్కడ వాక్యం. ఇప్పుడు పరిశుద్ధులు సంపూర్ణులు అవడమే నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించడం. మనమందరము విశ్వాస విషయంలో, దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది, ఏకత్వం అంటే అందరికీ ఒక ఏక మనసు ఉండాలి. సంఘం అంటే ఏంటి? ఏక మనసు. ఇప్పుడు మనకి ఏక మనసు ఉండబట్టే కదా మనం ఇక్కడ ఉన్నాము. లేకపోతే ఉంటామా? నాకు నిద్ర వస్తుంది అని ఒకరు, రేపు చేసుకుందాంలే అని ఒకరు. అంతేనా? దేవుడు ఏక మనసు ఉంది కాబట్టి దేవుడు ఇక్కడ కూర్చోబెట్టారు. అలాగే దేవుడు ప్రేమించారా లేదా? ప్రేమించిన వాళ్ళకే కదా కూర్చోబెట్టి ఇలా ఉండాలమ్మా, అలా ఉండాలమ్మా అన్ని చెప్తారు. ఎవరికి లేని భాగ్యం మనకి ఇచ్చారా? మనమందరము. అది విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండడం అసాధ్యం. అంటే దేవుని రాజ్యం ఎప్పుడు ఉందలే, అక్కడ కూడా వంట వండుకొని తింటాం, అక్కడ కూడా వంట వండుకొని తింటామంట. సాధారణంగా ఘట సర్పం బాగు చేస్తుందమ్మా పొలం నీకు.
నీకు ఎవరు బోధించారు? సైతాన్ గాడు. ఆ సాతాన్ని నిన్ను నాకాలు పట్టుకెళ్ళడానికే ఇప్పుడు లోకమంతా మీద గడసరపం ఉందని వాక్యం చెప్తుంది. అవన్నీ చెప్తే తెల్లారిపోతుంది. మీరు వస్తుంటుంటే రోజు అలా గమనిస్తారు, మీకు అర్థం అవుతుంది. ఒకటి ఉంటుంది, మీకు తెలుస్తుంది. తెలిసిందా? అది వచ్చి ఇక్కడ వంట వండుకున్నట్టే పర్లేదు, అక్కడ కూడా చచ్చిపోయిన తర్వాత వంట వండుకోవచ్చు, అక్కడ కూడా అలాగే బతికేయచ్చు. నరకం ఎక్కడ ఉంది అని బోధిస్తుంది. అది ఆ గడసరం. దానికి 2 నాలుగులు ఉంటాయమ్మా. లోపల ఒక మాట, బయట ఒక మాట. లోపలేమో ఎప్పుడు వెళ్ళిపోదామా, పద 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 అంటది. కూర్చున్నట్టే ఇక్కడ ఉంటారు, కానీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ అన్ని తీర్మానాలు చేస్తాం. మరి ఇంటికి వెళ్ళాక ఏం పర్లేదులే, దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా అమ్మో ఈ చుట్టలో ఎలాగైనా మాంతాను, ఈ తాగుడు ఎలా మాంతారు రాజు ఎన్ని చెప్పి ఎవరు వినకపోతే ఎవరికమ్మా నష్టం? యుగగాలు అగ్నిగుండంలో కాలడం బాగుంటుందా? యుగగాలు దేవునితో దేవదూతలాగా ఉంటారు. ఈ రూపమే ఉండదు. దేవదూతలు ఎలాగుంటారమ్మా? ఎంత మహిమతో ఉంటారు. దేవదూతల కన్నా అందంగా ఏసే రూపంలో. అందుకే పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి అంటే, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి జరగాలంటే దేవుడు ఆ విధంగా నిర్ణయించారు. ఏసే శరీరంలోనే ఉన్నారు సువార్తికులు, ప్రవక్తలు, ఉపదేశకులు, కాపర్లు, బోధకులు. ఇక్కడ నుండి ఏసే శరీరం నుండే వస్తారు. వాళ్ళు సాతాను శరీరం నుండి రారు. అక్రోధము, అసూయ, అల్లర్తప్పుడు నాటపాటలు, భూ సంబంధమైన వెతుక్కున్న వాళ్ళు, చెడు వ్యసనాలు ఉన్న వాళ్ళు, దేవునికి టైం గడపలేని వాళ్ళు ఏసే శరీరంలో అవేవాళ్ళ, సాతాను శరీరంలో అవేవాళ్ళ. అప్పుడు చూసుకోవచ్చులే, దొంగ ఎలాగైతే వెళ్ళిపోయాడో అలా వెళ్ళిపోదాంలే. దొంగ ఎలాగ వెళ్ళిపోయాడు? ఎలాగా దొంగలాగా నువ్వు ఏసే పక్కన దొంగోళ్ళకి లేవు కదా, దొంగోళ్ళకి లేవు కదా. మనం అని బాధ్యత తీసుకుని టైం కుదరలేదు. అక్కడ దేవుడు ఆ కృప ద్వారా తీసుకెళ్ళాడు. అందరికీ ఒకలాగా అవ్వదు కదా. దేవుడు భక్తి పరిమాణం చొప్పున పనిచేస్తాడు. దేవుడు ఇష్టం. ఇప్పుడు టీ కప్పు భోజనానికి వాడబడుతుంది, అది అలాగే ఒక్కొక్క పాత్రగా దేవుడు ఒక్కొక్కరిని వాడుకుంటాడు. దేవుడు ఇష్టం ఎవరి పట్ల ఏదుందో అదే జరిగిస్తాడు. ఆ దొంగకు జరిగినట్టు నాకు కూడా జరగాలంటే అది అక్కడ న్యాయమేమా? దేవుడు ఇష్టం. అది నీ క్రియలన్నీ చూస్తాడు దేవుడు. నువ్వు దేవునికి ఇష్టంగా ఎంతగా నువ్వు ప్రయాసపడతావు, దేవుని కోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెడతావు, ఎంత కన్నీరు కార్చావు, దేవుని పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, సంఘం కోసం, దేశం కోసం సంపూర్ణమైన భక్తి కలిగి ఉండే, మాన్యతైన భక్తి కలిగి ఉండే మనుషులందరి కోసం ప్రార్థన చేసావా? అప్పుడు నెమ్మదిగా సుఖంగా బ్రతుకుతావు. అది దేవుని దృష్టికి అనుకూలమైనది. ఎందుకుంది? దేవుడు ముద్ర వేశాడంటే మనం ప్రార్థన చేయాలి. ప్రతి కన్నీటి పొట్టిని ఆయన కవినిలో దాచి ఉంచాలని ఉంది. అన్న అలాగే వెళ్ళేది, సిమియోను అలాగే వెళ్ళారు. ఆయన ఆలయంలో ఉండి, ఆలయంలో గడిపి ఎంత భాగ్యం ఇచ్చాడు. 24 hours కూడా తాళాలు ఇచ్చి చక్కగా దేవుని సన్నిధిలో గడపడానికి ఎంత భాగ్యం ఇచ్చారమ్మా మనకి. ఎవరికైనా ఉందా భాగ్యం? ఎవరైనా తాళాలు ఇస్తారా? ఏ టైంకైనా వచ్చి మీరు ప్రార్థన చేసుకొని ఎవరైనా అలా చేస్తారా? దేవుడు ఎంత ప్రేమించాడు మనకి. దావీదు భక్తుడు ఎలా ఏడ్చాడు? పరుపు తీరిపోయేలా ఏడ్చాడు. నాకు నీ సన్నిధికి పరుగు తీసే పాదాలు ఇవ్వండి అని ఏడ్చాడమ్మా. దావీదు రాజుగారు ఏడ్చాడు. దేవుని సన్నిధికి పరుగు తీసే పాదాలు ఇవ్వమని రాజుగారు ఏడ్చాడు. పరుపు తీరిపోయినా ఒక వరమయ్యు, ఏ చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేస్తాను, చిరకాలము. అలా ఉందా ఆశ? దేహమే దేవుని ఆలయంగా మనం చేసుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు దేవుని మాటలు ప్రకటించగలవు. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు అపోస్తులు 2:43 ఉంది కదా. మనం ఎక్కడైతే ఆ అపోస్తుల బోధలోని యేసే శరీరం రక్తం తీసుకున్నప్పుడు మన ద్వారా అద్భుత కార్యాలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి ఉంది వాక్యం. సువార్త ప్రకటించినప్పుడు మార్కు 16:20లో ఆయనే సహకారి, దేవుడు సహకారి ఉంది, అద్భుత కార్యాలు చేస్తాడని ఉంది. వాక్యం ప్రకటిస్తుంటే, నేను సువార్త ప్రకటిస్తుంటే సహకారి దేవుడు నీ పక్క నుండి సువార్త చేయిస్తాడు, అద్భుత కార్యాలు నీ ద్వారా చేయిస్తాడని ఉంది. ఆడికి మతము కులము భేదము లేదు, దానికి చిన్న పెద్ద తేడా లేదు, విశ్వాసాన్ని శిష్యుడని లేకపోతే సేవకుడని తేడా లేదు. అందరి కోసం చెప్పాడు, అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు, అందరినీ ఒకలాగే ప్రేమించాడు.
నిన్ను ప్రేమించే కదా మనం ఎంత నిద్రపోతున్నా నేను లేపి కూర్చోబెట్టి వినేలాగా నేను నిలబెట్టుకొని కూర్చోబెట్టు ఇంతసేపు పడుకున్నావు కదా ఇప్పుడు చక్కగా మా వాక్యం వేసి చక్కగా కూర్చొని పెట్టున్నాను. నేను ప్రేమించాడా లేదా నేను ఒకసారి ఆలోచించి ప్రేమించాడా దేవుడు? పడుకుని ఉంటే నువ్వు వింటావా? 7:30కి మీరు వచ్చారు, ఒక నిద్ర కొట్టేసావు. చక్కగా దేవుడు ఎందుకు ఆ నిద్ర ఇచ్చాడు? నువ్వు లెగుస్తావు కాదు, దేవుడు నిన్ను ప్రేమించి నువ్వు దేవుడు రాజ్యానికి రావాలని దేవుడు నిన్ను నిలబెట్టుకున్నాడు. ఆ మాటలు వినేలాగా చేశాడు. ఆ మాటలు మళ్ళీ సాతాడు చెరిపేసుకోకుండా కంటిన్యూగా దేవుని సన్నిధికి రావాలి. పని ఉన్నదని కాదు, ఈలో ఒక ధనం కోసం చేయడం కాదు. దేవుడు మహిమనంతా విడిచిపెట్టి వచ్చాడు అన్నమాట. మన పెంట లాంటి మన ఇల్లుని విడిచిపెట్టి మనం రాలేమా దేవుడింటికి దేవుడితో మాట్లాడడానికి? ఒక దినము గడుపుట 1000 ఆయన ఆవరణంలో బయట గడిపితే మన లోపలికి వస్తే అంతా 1000 దినముల కంటే శ్రేష్టమైన దినము మనకి ఇచ్చారు కదా. అటువంటి దేవుడు ఇచ్చారు కదా. కాబట్టి మనం నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేము అని చెప్తున్నారు. అందుకనే అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు ఆయన ఈలాగా నియమించారు. ఏసేలాగా తయారవ్వాలంట. ఏసేలాగా మళ్ళీ చదువుతున్నా ఎఫెసీ 4:12 అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. సమానమైన సంపూర్ణత అంటే ఏంటమ్మా? ఏసేలాగా తయారు చేసేస్తాడట మనల్ని. ఏసే ఎలాగ ఉంటాడు? ఇష్టమేనా? ఏసే ఎలాగుంటాడు? అంత మహిమతో ఉంటాడు ఆయన. ఎంతమందికి ఇష్టం ఏసేలా? దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుని స్తోత్రం. దేవుడు ఇష్టం లేదమ్మా. మరి నోరిప్పి చెప్పు, దీన్ని కూడా చేస్తాడు. ఎవరు నోరిప్పి చెప్తారో అలా చేస్తాడు. నోరిప్పి చెప్పాలి, దేవా నాకు ఇష్టమయ్యా, నీకులా ఉండడం నాకు ఇష్టమయ్యా. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగ వరకు ఆయన ఈలాగా నియమించాను. అలాగా దేవునితో ఈక్వల్ గా దేవుని బిడ్డలుగా. ఇప్పుడు శిష్యుల్ని ఎవరు? యూదా ప్రజలు యేసుని సిలువ వేయడానికి వచ్చినప్పుడు శిష్యులందరూ యేసేలాగా ఉన్నారంట. మేము ఎలాగా యేసయ్యని పట్టుకోవాలి, సిలువ వేయాలి అని యూదా ఇస్కరియోతు యూదా 30 వెండి నాణ్యాలు కమ్మేస్తాడు కదా. అప్పుడు మాటలవుతాయి. ఏంటవుతాయి చెప్పండి, ఏంటవుతాయి? 30 యేసయ్య ముద్దు పెడితే అప్పుడు నేను ముద్దు పెడతాను, అప్పుడు యేసయ్య ఎవరో తెలుస్తుంది. శిష్యులు పోల్చుకోలేకపోయారు. కాబట్టి అలాగా మనము కూడా ఆనాడు శిష్యులు ఎలా ఉన్నారు పోల్చుకోలేకపోయారు కదా. అలాగా అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు మనం అన్ని విషయాల్లో ఎదగాలని దేవుడు చెప్తున్నారు. అర్థమవుతుందా? దానికోసం నేర్పించారు. ఇప్పుడు ఆ గాలి ఎలా వెళ్తుంది, ఎటు వెళ్తుందో తెలియట్లేదంట. నికోదేము చెప్తున్నాడు కదా, నికోదేముకి యేసే చెప్తున్నారు కదా, ఆ గాలి ఇటుగా ఎలా వెళ్తుందో ఎలాగైతే తెలియదో మనము కూడా అలా గాలిలాగా మనం ఎక్కడ ఉంటాము. ఉదయం ఈ ఊర్లో ఉన్నారండి, రాత్రి చూస్తే ఆ ఊర్లో ఉన్నారేంటి అని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా అలా చెప్పుకోవాలి. పరిశుద్ధులు సంపూర్ణులైనట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి జరిగినట్లు పరిచర్య ధర్మం జరగాలి. పరిచర్య దేవుడు మనకి ఇచ్చారంటే ఆ ధర్మం జరగాలి. ఒక దర్శనం ఉందంటే యేసే శరీరంలో అవయవాలుగా సంఘానికి చెందిన వాళ్ళందరూ అదే దర్శనం ఉండాలి. నాకు 2099లో దేవుడు నాకు ఈ దర్శనం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నా కుటుంబం ఏంటి, నాకు ఇచ్చిన ఆత్మ బిడ్డలేంటి, అందరూ అదే దర్శనం ఉండాలి కదా. ఎందుకంటే యేసే శరీరం కదా మన అవయవాలు, వాళ్ళందరూ అదే దర్శనంలో అదే పనిలో ఉండాలి. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి అంటే క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి అంటే సంఘం అలాగే క్షేమాభివృద్ధి జరుగుతుంది. నేను నా సంఘము నా కుటుంబము ఉండడానికి అలా ఉండడానికి కారణము నేనే ప్రభువా ఇలా ఉండడానికి అని తీర్మానం చేసుకోవాలి. అలాగా ఆయన కొందరు అపోస్తులుగా, కొందరు ప్రవక్తలుగా, సువార్తలుగా, దేవుడు కాపులుగా, ఉపదేశకులుగా నియమించాడు అనమాట. అందువల్ల మనం ఇక మీదట ఇంకా 5 నిమిషాలు ఉంది. అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమై మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గముల కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు
కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకుని పోక అల్ల చేత ఎగురుబట్టబడిన వారై ఉండక, అంటే లోకం అటు దేవుడు కాసేపు ఇక్కడ కాసేపు అక్కడ, ఆ చర్చలో కాసేపు ఈ చర్చలో అనేకమైన బోధనలు అలా ఉండొద్దని చెప్తున్నాడు ఆయన. ఎలా ఉండాలి? ప్రేమ కలిగి సత్యము చెప్పవచ్చు, క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయాలు ఎదుగుదాము. అందుకు 2025 సంవత్సరంలో అన్ని విషయాలు ఎదగాలని దేవుడు చెప్తున్నారు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వల్ల కలిగిన బలము చేత అతుకబడి ప్రేమేందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరములకు అభివృద్ధి కలుగజేస్తుందంట. ఏసే శరీరానికి అభివృద్ధి లేదని రేపొద్దునే దేవుడు అడుగుతాడా, నేను అడుగుతాడా? నా బాధ్యత ఏమో ఉందా? నాకు దర్శనం ఉంది. ఆ దర్శనం మీద నాకు దేవుడు ఇవి నేర్పించారు. నన్ను అడుగుతారా? దేవుడు మిమ్మల్ని అడుగుతారా? ఏసే శరీరంలో అవయవాలుగా ఉంటే మిమ్మల్ని అడుగుతారు. అలాగే సాధారణ శరీరంలో అవయవాలుగా ఉంటే సాతానుతో కూడా నరకానికి వెళ్ళిపోతారు. ఏ శరీరంలో అవయవాలుగా ఉన్నారు అని దేవుడు అడుగుతున్నారు. అన్ని విషయాల్లో ఎదగమని దేవుడు దీవించి మాటలు చెప్తున్నారు. చూడండి లాస్ట్ వచనంలో, కాబట్టి అన్ని జనులు చూడండి ఎఫెసీ 4:16 ఆయన శిరస్సు అయినాడు. ఆయన నుండి సర్వశరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవం తన పరిమాణం చొప్పున పనిచేస్తుండగా ప్రతి కీలు వల్ల కలిగిన బలము చేత అతుకబడి ప్రేమేందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరంలోకి అభివృద్ధి కలుగు చేసుకుంటుంది. శరీరం అంటే ఏసే శరీరం, మన శరీరం కాదు. ఏసే శరీరానికి ఎప్పుడైతే మీరు ఏసే శరీరంలో అవయవాలుగా ఉంటారో అప్పుడు సంఘం అభివృద్ధి అవుతుంది. అలా ఏక మనసు సమాధానంతో ఉంటామయ్యా, ఆ ఏక మనసు ఉండమని చెప్తున్నారు. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకున్న వలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను అని పౌలు గారు చెప్తున్నారు ఎఫెసీ సంఘానికి. అర్థమవుతుందా? అన్ని జనులాగా మనం నడవకూడదు. దేవుడు తెలియని వాళ్ళు అలా నడుస్తారు. వాళ్ళ తగినట్లు వాళ్ళకి తీర్పు ఉంటుంది. మనకు వాక్యం తెలుసు కదా, వాక్యం తగినట్లు తీర్పు ఉంటుంది అని వాక్యం చెప్తుంది. అది కూడా మనం చెప్పుకున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా తీర్పు ఉంటుంది. వాళ్ళు అన్యజనులు అంట, వాళ్ళు ధర్మశాస్త్రం తెలియపోయినా సరే ధర్మశాస్త్రంలాగే మనుషులు అలా బ్రతుకుతున్నారట. అది అక్కడ వాక్యం ఉంటుంది. వారైతే అంధకారమైన మనసు గలవారే తమ హృదయ కాఠిన్యం వల్ల తమలో ఉన్న అజ్ఞానం చేతను దేవుని వల్ల కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారే తమ మనసులకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారే ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశలు జరిగించుటకు తమ్ము తామే కామకత్వానికి అప్పగించుకున్నారు. కామకత్వం అంటే ఏంటి? వ్యభిచారం అన్నమాట, లోక స్నేహం. అది యాకోబు 4:4 చెప్పారు కదా, అది. అయితే మీరు యేసుని గురించి విని ఆయన యందు సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరిలాగు క్రీస్తుని నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోమని చెప్తున్నారు. వినాలి. ఆ ప్రాచీన స్వభావం అంతా దేవా ఈ రోజు విడిచిపెడుతున్నామయ్యా అని ప్రమాణం చెయ్యండి. 2025 సంవత్సరం వెళ్లే ముందు ప్రార్థన చేసుకోండి. అందరూ లేచి ప్రార్థన చేసుకుని నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలిక సృష్టించబడిన నవీన స్వభావాన్ని మేము ధరించుకుంటామయ్యా. నవీన స్వభావాన్ని మేము ధరించుకుంటామయ్యా. మమ్మల్ని క్షమించండి, ప్రతి పరిస్థితులను విడిపించండి, ప్రతి బంధకాలను విడిపించండి అయ్యా. నీ మహిమతో మమ్మల్ని నింపండి అయ్యా. నీ ప్రణాళిక చక్రంలో నడుస్తామయ్యా. నీ చిత్తానుసారంగా మేము నడుస్తామయ్యా. తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తేనే దేవుని రాజ్యాన్ని వెళ్తారని చెప్తున్నాం ప్రభా. లేకపోతే అక్రమం చేయవాళ్ళరా పోండి, మీరెవరో నాకు తెలియదు అంటున్నాం ప్రభా. ఎన్ని విషయాలు చేసినా మేము నాయన నీటి మూలంగా ఆత్మల మూలంగా జన్మించకపోతే నీ రాజ్యానికి ప్రవేశించలేము ప్రభా. తండ్రి మమ్మల్ని క్షమించండి నాయన. ఈ సంవత్సరం మమ్మల్ని అర్హత లేకపోయినా మమ్మల్ని ప్రేమించారు, క్షమించారు, ఎన్నో విషయాలు నేర్పించారు, మమ్మల్ని బ్రతికించారు, పోషించారు, ఎన్నో అద్భుత కార్యాలు మా జీవితాల్లో చేశారు దేవా. అయ్యా మేమేమి ఇచ్చి మీ రుణము తీర్చగలం ప్రభా.
అయ్యా మరి 2025 సంవత్సరం మరి నూతనమైన మనసు, నూతనమైన ఆత్మ, నూతనమైన జీవితాలు మాకు అనుగ్రహించండి, నడిపించండి. మాకు వాగ్దానాలు నెరవేర్చబడాలంటే మేము మీ మాట వింటేనే మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడతాయి ప్రభా. అట్టి కృపను, అట్టి మహిమను మీరు కుమ్మరిస్తున్నందుకు, మీరే నడిపిస్తున్నారు, మీరే మహిమ పొందుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. We wish you happy New Year. We wish you happy New Year. We wish you